వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు గవర్నమెంట్లో. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక సంవత్సరంలో అయినా స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఉత్తీర్ణత అనేది ఎక్కువ శాతం రావాలి. ఏ సంవత్సరంలో కూడా రాకుండా ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉత్తీర్ణత వస్తే అది మా వల్ల అని ఎలా చెప్తారండి? ఇది పిల్లోడు ఏమన్నా గబుక్కుని ఇంట్లోని ఎదిగి అసలు గబుక్కుని రాసేది కాదు కదా. మరి డిజిటల్ క్లాసెస్ అన్నారు. డిజిటల్ క్లాసులు ఏవండి? మీరు ఇచ్చిన ఆ ట్యాబ్లు ఏవండి? ఆ ట్యాబ్లు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? బైజూస్ ఒకటి యాడ్ చేశారు. ఆ బైజూస్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందండి? మొబైల్స్లో కొన్ని చెడిపోయే కొన్ని అంశాలు ఉంటున్నాయో ఆ ట్యాబుల్లో అవి మాత్రమే పిల్లలు చూస్తున్నారని చెప్పేసి ఆ ట్యాబులు కూడా తీసి బయటపడేయండి అని చెప్పి ఆ ట్యాబులు పనిచేయట్లేదు అనేసి. సో ఇదంతా వాళ్ళు ఒక స్కామ్ లాగా ట్యాబులు అనేది ఒక స్కామ్ చేసుకున్నారు. ఎడ్యుకేషన్ కూడా ఒక స్కామ్ చేసుకున్నారే తప్ప మీరు నిజంగా ఫోకస్ చేసి ఉంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా చాలా ముందుకు వచ్చి ఉండేది. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరమైనా మీ దగ్గర నుంచి ఉత్తీర్ణత అనేది బయటకు వచ్చి ఉండేది. ఎక్కడ ఉత్తీర్ణత రాలేదు కాబట్టి కనీసం మీరు ఫెయిల్ అయ్యారు. మీ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు.